నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుంది. ఇక్కడ దానికి సజీవమైనటువంటి సాక్ష్యం మోడీ మీద పూరి శంకరాచార్య ఆగ్రహం అంటూ కొన్ని పత్రికలు వచ్చినటువంటి కథనాలు. ఇవి తెలుగు మీడియాలో మోడీ వ్యతిరేక శక్తుల కుట్రకి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకి ఎంత ధైర్యమని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకి అధికారం ఉంటుందని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. నేను నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు. అంతకుమించి మిమ్మల్ని ఎవరు వ్యక్తిగతంగా సంప్రదించలేదు, అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని శంకరాచార్య తెలిపారు. నేను రామ మందిరానికి వెళ్ళడం లేదు, ఆ కార్యక్రమంలో భాగస్వామి కావాలని కూడా అనుకోవడం లేదు. రాముడి విగ్రహాన్ని మోడీ తాకుతుంటే నేనెందుకు కరతాళ ధ్వనులు చేయాలి, జై జై అంటూ నినాదాలు చేయాలి అంటూ కార్యక్రమాలకు నేనెందుకు పోవాలని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు సరిగా లేవని పూరి శంకరాచార్య వ్యాఖ్యానించారు అన్నటువంటి వార్త. దీనికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు అసలు విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంగులు మెతుకులు తిన్నటువంటి వెధవలు రాసినటువంటి వార్త. పూరి శంకరాచార్య వారు అసలు అన్న మాటలు ఏంటంటే, ఈ కార్యక్రమం సగం రాజకీయం సగం శాస్త్రం మిశ్రమంగా కనిపిస్తోంది. శాస్త్ర సమ్మతమైన కార్యక్రమానికి మాత్రమే వెళతాము. రామ మందిర ప్రారంభం మాకు సంతోషమే. మోడీ గారు హిందుత్వవాది, సెక్యులర్ కాదు. మా పీఠం కార్యాలయానికి నేను నాతో పాటు మరొక సహాయకుడు రావచ్చని రామజన్మభూమి ట్రస్ట్ నుంచి సందేశం వచ్చింది. నేను ఎల్లప్పుడూ అయోధ్య వస్తూ ఉంటాను. ఈ సందర్భంగా నేను వెళ్ళడం లేదు, తర్వాత వెళ్తాను. ఈ సంతోష సమయంలో అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇది ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వీడియోను కూడా ప్రొజెక్ట్ చేస్తూ, ఎక్కడా మోడీ విగ్రహాన్ని తాకూడదని లేదు, ఆయన తాకితే నేను చప్పట్లు కొడతానా అని లేదు. రాజకీయ పరంగా విషం చిమ్మే కమ్యూనిస్టు భావజాల విషపత్రిక ఇప్పుడు నేరుగా హిందుత్వం మీద దాడి చేస్తోంది, హిందూ సమాజంలో చీలికలు తీసుకురావడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది అంటూ అసలు నిజాన్ని కుండబద్దలు కొట్టారు. ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చిన వీడియోలో స్పష్టంగా ఉన్నది అది. ఎక్కడా కూడా మోడీ విగ్రహాన్ని తాకూడదని లేదు, ఆయన తాకితే నేను చప్పట్లు కొడతానని కూడా లేదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తూ, అందులో కీలకమైనటువంటి పదాన్ని పర్టికులర్గా వాళ్ళందరూ కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇది అనవసరమైనటువంటి ప్రచారం అన్నటువంటి పాయింట్తో పాటుగా తీసుకొచ్చినటువంటిది అంటే అసలు అన్నటువంటి మాటను వక్రీకరించారన్నటువంటి విషయాన్ని ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాంట్లో ఉన్నదాన్ని తెలుగు ట్రాన్స్లేషన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇట్లాంటి ప్రచారాలని నమ్మద్దు అంటూ ప్రజలకి అప్పీల్ చేశారు.